హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ప్రసాదం చూపించబోతున్నానండి. మనం పూజలకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అన్నం పరవన్నం ఎట్లాగో చేసుకుంటాం కదా, ఈ టిప్స్తో పాటించండి. చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను. చాలా రుచిగా ఉంటుంది. గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఉంటుంది. ఎంతసేపు ఉన్నా గట్టిపడకుండా ఇదే కన్సిస్టెంట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్తాను టిప్స్, అలాగే ఖచ్చితంగా వేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికోసం ముందుగా అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. మనం ఏ కప్తో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్తో అన్నీ తీసుకోవాలండి. అరకప్పు పెసరపప్పు, తర్వాత ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. మీకు కావాలంటే సోనా మసూరి అయినా తీసుకోవచ్చు. బియ్యం ఏ కప్తో తీసుకున్నామో పప్పు కూడా అదే కప్ తీసుకోవాలి. తర్వాత బెల్లం కూడా అదే కప్ తీసుకోవాలండి. ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు, బాదం, జీడిపప్పు కూడా. తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇలాంటి ప్రసాదాలు చేసేటప్పుడు ఇత్తడి గిన్నెలో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. అదే ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత అందులోకి నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని కరిగించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్, కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను నేను. ఇవన్నీ దూరగా ఫ్రై చేసేసుకోవాలి. మాడకుండా చిన్న మంట పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. కొంచెం కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతాయి, కానీ జాగ్రత్తగా చూసుకొని తీసేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ వచ్చేస్తే సరిపోతుంది. వీటిలోకి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇవి అన్నింటినీ నెయ్యి తీయకుండా అదే నెయ్యిలో మనం పప్పు కూడా వేయించుకోవాలి. మీకు ఇంకొంచెం నెయ్యి కావాలంటే వేసేసుకోవచ్చు, కానీ ఈ నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను కదా, అదైతే సరిపోతుంది. తర్వాత అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, ఇందులోకి అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మాడకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పప్పు వాష్ చేయకుండా డైరెక్ట్గా వేసేసుకుంటేనే మనకి పప్పు రుచి అనేది బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత బియ్యం కూడా మనం తీసుకున్నాం కదా, బియ్యం కూడా కడిగి వేసుకోవాలి. బియ్యం ఇలా పప్పు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత బియ్యం అయితే కడిగినవి నానబెట్టాల్సిన అవసరం అయితే లేదండి. డైరెక్ట్గా కడిగి వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఒకసారి మంచిగా నెయ్యిలో వేయించేసుకోవాలి. మంచి సువాసన అయితే వస్తుంది. నెయ్యిలో కమ్మగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి వాటర్ అయితే వేసేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో 5 కప్పుల వాటర్ అయితే వేసేసుకోవాలి. 5 కప్పుల వాటర్ వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. మనం ఇందులో 5 కప్పుల వాటర్ వేసుకోవాలి. తర్వాత బెల్లం కరిగించుకుంటాం కదా, బెల్లం కరిగించేటప్పుడు కూడా అందులో కూడా 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మొత్తం 6 కప్స్ అయితే పడతాయి మనకి. రైస్ కుక్ అవ్వడానికి బెల్లం కరిగించుకున్న వాటర్ కూడా యూజ్ అవుతాయి కదా, అవి అన్నీ కలిపి 6 కప్పుల వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇది ఉడికేంత వరకు పక్కన ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు బెల్లం వేసుకున్నాను. బియ్యం అయితే ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం, 1 కప్పు వాటర్ వేసేసుకొని కరిగించుకుంటే సరిపోతుంది. పాకం ఏం రానవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత వడకట్టేసుకొని వేసుకోవడమే. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో కొంచెం అయితే వేసేసుకోవచ్చు. నేను మైల్డ్గా ఉండాలని చూస్తున్నానండి. ఇదే మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా పరవన్నం ఇలాంటి స్వీట్స్ చేసేటప్పుడు మరీ ఓవర్ స్వీట్ అయితే అస్సలు బాగోదు కదా. మీకు కొంచెం స్వీట్గా కావాలంటే ఇంకొంచెం అయితే వేసేసుకోవచ్చు. బెల్లం కరిగిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే. ఆ బెల్లం నీళ్ళల్లో కూడా కొంచెం ఉడకాలి. రైస్ అనేది ఆల్రెడీ రైస్ పప్పు మొత్తం మెత్తగా గుజ్జులాగా ఉడికిపోయింది. బెల్లం వాటర్ వేసిన తర్వాత కూడా కొంచెం ఉడికించుకోవాలి. ఒక్కసారి ఉడికితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. బెల్లం మనం కలర్ తీసుకునే దాన్ని బట్టి ప్రసాదం కలర్ అనేది కూడా వస్తుందండి. నేను పాకం బెల్లం తీసుకున్నాను కాబట్టి ఈ కలర్ అయితే వచ్చింది. మీ దగ్గర పొడి బెల్లం, తాటి బెల్లం ఉంటే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఒక ఉడికి వచ్చే వరకు ఉడికించుకుంటే బెల్లం పాకం అనేది అన్నంకి మంచిగా పడుతుంది. చూసారా, ఇలాగే మనం చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీ ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఇది అంతా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, ఇందులో అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి.
మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం ఉంటే కొంచెం ఒక్క చిటికెడు అయితే వేసేసుకోవాలి. ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి, టెంపుల్ స్టైల్ లాగా ఉంటుంది. తర్వాత అందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకున్నాను. మీకు కావాలంటే ఇదే స్టేజ్లో కొంచెం లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటే సరిపోతుంది. చిన్న బిళ్ళ కొంచెం వేసుకుంటే చాలా ఫ్లేవర్ ఉంటుంది. నేనైతే వేయట్లేదు. ఇలా చేసేసుకొని దేవునికి నైవేద్యం లాగా ప్రసాదం లాగా పెట్టేయచ్చు. అంతేనండి, గుళ్ళో చేసిన ప్రసాదం లాగా ఉంటుంది. ఎంతో కమ్మగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే అలా జారిపోతుంది. ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ చేసి పాటించండి, అలాగే మంచిగా సాఫ్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.